వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి చాలామంది అయితే మనకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. సో మీకోసం మంచి సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్లో అయితే మీకోసం తీసుకొచ్చానండి. ప్రాపర్టీ వచ్చేసి ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఇదే అండి ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకు 90 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అయితే ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, పైన వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్ ఉందో మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. మనకు సహారా పక్కకే వస్తుంది. చుట్టూ మంచి కాలనీ చూస్తున్నారు కదా, అన్ని హౌసెస్ అయితే ఉన్నాయండి. కాలనీలో మధ్యలో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ అన్నమాట, మధ్యలో ఎలాంటి మీటర్స్ లేరు. ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ప్రాపర్టీ వచ్చేసి ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మెట్రోకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో కూడా చాలా బాగుంటుంది అనమాట. కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు హిమపురి కాలనీ అండి, రోడ్ నెంబర్ 6లో అయితే ఉంది. ఫస్ట్ మనం 1 by 1 క్లియర్గా అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో గేట్ మనకు మంచిగా 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే మనకు బోరు, సంపు రెండు అయితే ఉన్నాయండి. వాటర్ ప్రాబ్లం ఈ ఏరియాకి అసలు వాటర్ ప్రాబ్లం లేదండి. చాలా మంచి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో మనకు కారును, బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఉంది. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారనమాట. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. పైకి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక వాష్ ఏరియా కూడా ఇక్కడ మనకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాస్తు ప్రకారం ప్రాపర్టీ చుట్టూ కూడా ఒక 1 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్ అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ప్రైస్ అయితే మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసిందనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. వాళ్ళకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే డోర్ ఉందో సింగిల్ డోర్ అయితే తీసుకున్నారు. ఇది కూడా ప్రెస్ డోర్స్ అన్నమాట. ఫస్ట్ మనం హాల్లో ఉన్నామండి. స్పేషియస్ హాల్ ఉంటుంది. మంచి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. పైన మంచిగా ఏంటంటే ఫాల్ సీలింగ్ కానీ, ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఎలా ఉందో ప్రాపర్టీ అలానే ఇచ్చేస్తారు. విండోస్ విషయానికి వస్తే మంచి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. మెష్ డోర్స్ కానీ, గ్లాస్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. హాల్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇంకో డోర్ కూడా వెస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 2 ఫీట్ గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది హాల్ అన్నమాట. హాల్ పక్కకే మన కిచెన్, బెడ్రూమ్ కూడా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కూడా మంచి ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారు. ఎంటర్ కానీ మనకి ఏంటంటే మంచి కిచెన్ ఉంటుంది. ప్లాట్ఫామ్ చూడండి, ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. మంచిగా చుట్టూ ఈ విధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక పూజా గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. మన కిచెన్లో కూడా ఒక విండో అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా యూపీవీసీ విండో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్, ఫ్యాన్స్ ఎవ్రీథింగ్, 4x4 యూపీవీసీ విండో, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఇది కూడా వెస్టర్న్ తీసుకున్నారండి. ఎవ్రీథింగ్ 8 ఫీట్ వరకు టైల్స్ కానీ, విండో కానీ అన్నీ తెచ్చినారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఓనర్ కోసం సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఓనర్ దగ్గర ఉండి ఏంటంటే వర్క్ అంతా చేయించుకున్నాడు. బట్ ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళు వేరే షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే సేల్కి పెట్టారు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ ఉన్నాయండి. మంచిగా రాడ్స్ కూడా, అంటే రైలింగ్ కూడా మనకు స్టెయిన్లెస్ స్టీల్తో అయితే తీసుకున్నారు. మనం పైకి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. కింద కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. పైన మంచి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మంచిగా ఏంటంటే ఒకటి రైలింగ్ తీసుకున్నారు. దీన్ని కూడా టఫన్ గ్లాస్ యూజ్ చేసినారు. ఒకసారి కాలనీ చూడండి, మంచి గ్రీనరీలో చాలా మంచిగా అయితే ఉంటుందండి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా సిటీకి దగ్గరలో ఇలాంటి ప్రాపర్టీ ఉండడం లక్కీ అని చెప్పొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్లో డిస్ప్లే చేస్తున్నాను, మనం కలిసి కానీ.
ఇక సింహద్వారం విషయానికి వస్తే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. కంప్లీట్ ఇండియన్ టేక్తోనే ఈ సింహద్వారాన్ని అయితే తీసుకున్నారు. చుట్టూ కూడా మంచిగా గ్లాసెస్ పెట్టినారు డివోషనల్గా. అదేవిధంగా డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్సే తీసుకున్నారు అనమాట. అదేవిధంగా మెష్ డోర్స్ కూడా ఉంటాయండి. మెష్ డోర్స్ కూడా అన్నీ తీసుకున్నారు అనమాట. ఫస్ట్ ఎంటర్ గానే మనకు హాల్ అయితే వస్తుందండి. హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా వుడ్తోనైతే తీసుకోవడం జరిగిందండి. కింద మనకు కబోర్డ్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచిగా కబోర్డ్స్ ఇచ్చినారు. టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆనుకొనే మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. ఓపెన్ కిచెన్ చూస్తారు కదండి, చాలా స్పేషియస్గా నీట్గా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచిగా మోడ్యులర్ కిచెన్ కూడా ఎవ్రీథింగ్ అయితే సెటప్ చేసినారు. ఈ కబోర్డ్స్ చూడండి, మనకి ఇలాంటి థింగ్స్ బయటికి కనిపించకుండా మంచిగా ఒక థీమ్తో బ్లూ అండ్ వైట్ థీమ్తో అయితే కబోర్డ్స్ కూడా చేపించుకున్నారు. అదేవిధంగా మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక పూజ గది కూడా తీసుకున్నారండి. చూస్తాం కదా, ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. మంచిగా పూజ చేసుకోవడానికి నీట్గా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఈస్ట్ ఫేసింగ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉంటుంది. మంచిగా పైన చూస్తే నీట్ ఫాల్ సీలింగ్స్, అదేవిధంగా 4x4 విండోస్ అండి. ఇక్కడ నిల్చుంటే చల్లని గాలి వెలుతురు అయితే చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ అండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. దీంట్లో కూడా వెస్టర్న్ అయితే యూజ్ చేసినారు. 8 feet వరకు టైల్స్, అదేవిధంగా విండో కానీ ఎవ్రీథింగ్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో మంచిగా బెడ్ వేయచ్చు. అదేవిధంగా ఈ విధంగా విండో కూడా ఈ విధంగా కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. వైట్ అండ్ పింక్ థీమ్తో అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా 8 feet వరకు టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవిజన్స్ అన్నీ తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చెప్తాను. పైకి వెళ్ళడానికి కూడా మనకి ఏంటంటే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు పైన హెడ్ రూమ్ కూడా ఉంటుందండి. వర్షాకాలంలో వాటర్ ప్రాబ్లం లేకుండా పైన హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. మనకు పైకి వచ్చినట్లయితే కింద ఏదైతే ఫ్లోరింగ్ ఉందో కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేపించినారు. ఇక వాటర్ విషయానికి వస్తే 2 ట్యాంక్స్ ఉన్నాయండి. ఒక ట్యాంక్ వచ్చేసి మనకు మంచినీళ్ళ కోసం, ఒకటి వచ్చేసి మనకు బోర్ వాటర్ కోసం. 2 ట్యాంక్స్ అయితే 1000 liters కెపాసిటీ గల ఉన్నాయండి. చుట్టూ కాలనీ ఒకసారి చూడండి. చుట్టూ కూడా మంచి కాలనీ అండి. కాలనీ మధ్యలో ఈ ప్రాపర్టీ అయితే ఇప్పుడైతే మనకు సేల్కి అయితే రావడం జరిగింది. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 60,000 to 70,000 అయితే నడవడం జరుగుతుంది అనమాట. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి జస్ట్ మనకు 1 kilometer ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు కామినేని హాస్పిటల్ అండి. కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడే మనకు హిమపురి కాలనీ అని ఉంటుందన్నమాట. మన్సూరాబాద్ అంటారు. హిమపురి కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. ప్రాపర్టీకి నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయండి. జస్ట్ మనకి ఈ ప్రాపర్టీని ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. 95 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. స్లైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీరు డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే స్లైస్ నెగోషియబుల్తోని ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.